నాకైతే ఎత్తి పడేసింది స్పీడ్లో. మళ్ళీ చూద్దాం. సారి 75 దాటితే బండిలో వైబ్రేషన్ మాత్రం వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో. వైబ్రేషన్సే కాదు, కాళ్ళ దగ్గర వైబ్రేషన్స్, ఇంకా హ్యాండిల్ మొత్తం ఊగిపోతుంది. కాబట్టి ఈ 110cc లో 89 స్పీడ్ అయితే వెళ్ళింది. బట్ నాట్ రికమెండబుల్, నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. నేను ఇప్పుడు 18 స్పీడ్లో వెళ్తున్నా. మైలేజ్ 193 చూపిస్తుంది. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న ఒక స్కూటర్ రివ్యూ. కొత్తగా వచ్చిన ఈ యొక్క హీరో జూమ్. నేను దీని యొక్క వాకరౌండ్ చేయట్లేదు, దీన్ని ఓన్ చేసి ఆల్మోస్ట్ 2 months అయిపోయింది. సో నేను మీకు దీని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నా యొక్క ప్రయత్నం. ఈ వీడియోలో నేను మీకు దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీనిలో ఇచ్చిన ఫీచర్స్ ఏమున్నాయి, అండ్ ఒక రైడ్ రివ్యూకి వెళ్దాం. దానిలో ఈ బండి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాము. దాంతోపాటు లాస్ట్లో ఈ బండి ఎవరు కొనొచ్చు, దీనికి ఉన్న కాంపిటీషన్ ఏంటి, అండ్ దీనిలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ అనేది డీటెయిల్గా మాట్లాడదాం. ఇంకా లేట్ చేయకుండా దీని యొక్క స్పెసిఫికేషన్స్తో వీడియో స్టార్ట్ చేద్దాం. మార్కెట్లో మనకి 110cc సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న స్కూటర్స్ హీరోలో ప్లెజర్ అండ్ ప్లెజర్ ప్లస్, హోండాలోకి వెళ్తే హోండా డియో ఉంది, దీని యొక్క మెయిన్ కాంపిటీటర్. దాంతోపాటు టీవీఎస్ జూపిటర్ అండ్ హోండా యాక్టివా, ఈ రెండు కూడా మనకి ఫ్యామిలీ స్కూటర్స్. ఇది మాత్రం కొంచెం స్పోర్టీ లుక్, అంటే స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన బండి అనమాట. అయితే సుజుకి ఏవ్నిస్ని అండ్ హోండా డియోని కలిపి మిక్సర్లో వేస్తే ఎలా అయితే ఉంటుందో ఆ రెండింటిని కాపీ కొట్టి ఈ యొక్క బండి తయారు చేశారని ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. సో లుక్ మనకి ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇందులో ఉన్న వేరియంట్ కలర్స్ చూద్దాం. స్టార్టింగ్ విత్ ద స్కూటర్స్ వేరియంట్స్ అండ్ కలర్స్. స్కూటర్కి వేరియంట్స్ ఏంటని అనుకుంటున్నారా? మారుతి సుజుకిలో మనకి వ్యాగనార్, స్విఫ్ట్లో ఈ విధంగా LXi, VXi, ZXi ఉన్నాయి. అందులో కూడా LX, VX అండ్ ZX అని చెప్పుంది. మన ముందు కనబడుతుంది ZX, అంటే టాప్ మోడల్ అనమాట. LX, VXలో మనకి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి, ఇందులో మాత్రం మనకి డిస్క్ ఇచ్చారు. ఇంకా దాంతోపాటు కార్నరింగ్ లైట్స్ ఉన్నాయి అనమాట. అవన్నీ నేను మీకు మళ్ళీ చెప్తాను. ఈ స్కూటర్ మనకి 5 కలర్ వేరియంట్లో ఉంది. చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్ అండ్ బ్యూటిఫుల్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తున్నా, చూడండి. ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క హార్ట్ ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇది 110.9cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. హీరో వాళ్ళు ప్రవేశపెట్టిన ఎక్స్టెక్ ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఎక్స్టెక్ అంటే ఇందులో వేరియస్ సెన్సార్స్ ఉంటాయి. దాంతో స్కూటర్ యొక్క హెల్తీనెస్ అండ్ మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్పి హీరో వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనము రైడ్ రివ్యూలో చూద్దాం. ఇది ప్రొడ్యూస్ చేసే మాక్సిమం పవర్ 8.05 bhp at 7250 rpm. అంటే అంత ఆర్పిఎంకి వెళ్తేనే ఇది మాక్సిమం పవర్ రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు దీని యొక్క మాక్సిమం టార్క్ 8.7 Nm టార్క్ at 5250 rpm. ఈ 110cc సెగ్మెంట్లో 8 bhp అంటే మంచి పవర్ అని చెప్పొచ్చు. అయితే రియల్ వరల్డ్లో ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో నేను మీకు నెక్స్ట్ రైడ్ రివ్యూలో చూస్తుండండి. ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క బ్రేక్స్, సస్పెన్షన్ అండ్ టైర్స్. ఇందులో వాడింది ఫ్రంట్లో 190mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ బైబర్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్. అదే LX, VXకి వెళ్తే మనకి రెండు కూడా డ్రమ్ బ్రేక్సే ఉంటాయి. 130mm డ్రమ్ బ్రేక్స్ ఫ్రంట్ అండ్ రేర్. ఇందులో రేర్ మనకి డ్రమ్ బ్రేకే ఉంది 130mm. సస్పెన్షన్ ఇందులో ఫ్రంట్లో హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, పెద్దగా గొప్పగా చెప్పేది ఏం లేదు, అన్నింటిలో కామన్గా ఉంటుంది. వెనకాల మాత్రం సింగిల్ కాయిల్ స్ప్రింగ్ ఉంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను మీకు రైడ్ రివ్యూలో చెప్తాను. అండ్ ఆల్సో ఇందులో వాడింది 12-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఈ మధ్య ప్రతి బైక్ మ్యానుఫ్యాక్చరర్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, ఎందుకంటే చూడడానికి కొంచెం లుక్ చాలా బాగుంటుందని చెప్పి. అండ్ ఇందులో వాడింది ఫ్రంట్లో 90/90, వెనకాల 100/80 ఉంది. 100/80 అనేది 110cc సెగ్మెంట్లో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్తున్నారు. అదే LX, VXలోకి వెళ్తే మీకు రెండు కూడా 90/90 ఉంటాయి. ఇందులో మాత్రం వెనకాల టైర్ కొంచెం వైడ్ ఉంటుంది, అంటే 100/80 ఉంది. సో దట్స్ అబౌట్ బ్రేక్, సస్పెన్షన్ అండ్ టైర్స్. ఈ స్కూటర్లో నాకు బాగా నచ్చిన సెగ్మెంట్ దీని యొక్క హెడ్ ల్యాంప్స్. ఫ్రంట్లో చూస్తున్నారా, హీరో వల్ల హెచ్ షేప్ ఇచ్చారు, దాంతోపాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంది. ఇందులో నాకు బాగా నచ్చిన సెగ్మెంట్ దీని యొక్క హెడ్ ల్యాంప్. ఫ్రంట్లో ఒక హెచ్ షేప్ DRL ఇచ్చారు, చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. దాంతోపాటు ఇందులో ఇచ్చింది ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, కంప్లీట్గా LED సెటప్. ఫ్రంట్లో ఇంకా రేర్, వెనకాల కూడా మనకి హెచ్ షేప్డ్ టెయిల్ లైట్ ఉంది. రెండు కూడా LEDయే. ఇండికేటర్స్ మాత్రం ఈ విధంగా బల్బ్ ఇండికేటర్స్ ఇచ్చాడు. ఇది నాకు చాలా నచ్చింది. నైట్లో ఈ విధంగా కనబడుతుంది, నేను మీకు నెక్స్ట్ చూపిస్తున్నా, చూడండి. దాంతోపాటు ఫస్ట్ ఇన్ స్కూటర్ సెగ్మెంట్, దీనిలో కార్నరింగ్ ల్యాంప్ ఇచ్చారు. చూస్తున్న రెండు పక్కల 2 లైట్స్, అది కూడా ఈ విధంగా పర్ఫామ్ చేస్తుందో నేను మీకు చీకట్లో చూపిస్తా. సో నాకు ఇందులో ఈ యొక్క హెడ్లైట్ సెటప్ మాత్రం చాలా నచ్చింది. ఇప్పుడు హీరో జూమ్ యొక్క లైటింగ్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్టర్నల్గా చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తా, ఆ తర్వాత ఈ లైట్ యొక్క స్ట్రెచ్ ఎంత దూరం వెళ్తుందో నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ ఆన్ చేయగానే ఈ విధంగా బ్యూటిఫుల్ లుకింగ్ హెచ్ షేప్డ్ లైట్ ఆన్ అవుతుంది. దీని ఒకసారి ఇగ్నిషన్ స్టార్ట్ చేయగానే ఇది లో బీమ్, దెన్ ఇది హై బీమ్, లో బీమ్ అండ్ హై బీమ్,
here comes blinkers, left and right. Low beam, high beam, low beam, high beam. సో లైటింగ్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు లైటింగ్ స్ట్రెచ్ ఎంతవరకు అవుతుందో చూపిస్తాను. ఒకసారి టెయిల్ ల్యాంప్ కూడా చూసేద్దాం. బండి ఆన్ చేయగానే ఈ విధంగా బ్యూటిఫుల్ లుకింగ్ హెచ్ షేప్డ్ రెడ్ కలర్ది డిఆర్ఎల్ కనబడుతుంది. బ్రేక్ వేస్తే కింద ఉండే రెడ్ లైట్ ఆన్ అవుతుంది. బ్రేక్ రిలీజ్. సో అదనమాట టెయిల్ ల్యాంప్ లైటింగ్. అండ్ మీకు తెలిసిందే బ్లింకర్స్ అనేది వెనకాల కూడా హాలోజన్ ఉంది. ఇప్పుడు హీరో జూమ్ లైటింగ్ చూద్దాం. లైటింగ్ చూడాలంటే బండిని ఆన్ చేయాల్సిందే. ఆన్ చేయగానే ఫస్ట్ హెచ్ ఇంకా ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ అయింది. ఇది లో బీమ్. డిస్టెన్స్ మీకు ఒక 10 మీటర్ దాకా వెళ్తుంది చూడండి, అంతే, అంతకన్నా ఎక్కువ వెళ్ళదు. మీకు వీడియోలో హాలోజన్ కలర్ కనబడుతుంది కానీ ఇది యాక్చువల్గా వైట్ ఎల్ఈడి. ఇది లో బీమ్, ఇది హై బీమ్. ఒక 3 మీటర్లు ఎక్కువ వెళ్తుంది అంతే. లైటింగ్ మాత్రం ఎక్కువ తోపేం లేదు, చాలా తక్కువగానే ఉంది. కాబట్టి నైట్లో ఈ బండి వేసుకొని ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ రైడ్ అయితే చేయకండి. ఈ కార్నరింగ్ ల్యాంప్ ఉంది కదా చూడండి, లెఫ్ట్ వంగితే లెఫ్ట్ ఆన్ అయింది, రైట్ వంగితే ఈ విధంగా రైట్ ఆన్ అయింది. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. లైటింగ్ మాత్రం తోపు లేదు, బట్ డీసెంట్. లైటింగ్కి 10కి నేనైతే ఒక 6 మార్క్స్ వేయగలుగుతాను. చిమ్మ చీకట్లో నడిపిస్తున్నప్పుడు లైటింగ్ చూడండి, చిమ్మ చీకట్లో నడిపిస్తున్నప్పుడు లైటింగ్. నేను గోప్రో హెల్మెట్ పెట్టలేదు, జస్ట్ స్టాండ్ మీద పెట్టి మీకు చూపిస్తున్నాను అంతే. లైటింగ్ అయితే పెద్ద తోపేం లేదు, కామ్ చలావ్ అంతే. నా హైట్ 5 feet 10 inches ఉంది. నేను ఈ బండి మీద కూర్చుంటే ఎలా కనబడుతుందో చూపిస్తా. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm ఉంది. అంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర తగిలే ఛాన్స్ మాత్రం ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఆల్సో దీని యొక్క సీట్ హైట్ 775 mm ఉంది. అంటే షార్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ బండి మీద హ్యాపీగా ఎక్కి కూర్చోవచ్చు. నేను కూర్చుంటే హ్యాండిల్కి చాలా క్లోజ్గా ఉంది నా లెగ్ చూడండి. ఈ యొక్క హ్యాండ్ గ్రిప్ కూడా నాకైతే చాలా చిన్నగా కనబడుతుంది. నా హైట్కి మాత్రం ఎంత సెట్ కాదు. కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. అంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ బండి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. నేను కూర్చోండి ఇలా కూర్చుంటే కొంచెం నాకు ఈ విధంగా ఒక ప్రాపర్ యాంగిల్ అయితే వస్తుంది. ఇక్కడ మాత్రం లెగ్ రూమ్ కూడా చాలా తక్కువ ఉంది చూడండి. సో ఇది నాకు సెట్ అయ్యే బండి అయితే అస్సలు కాదు. దీని యొక్క పోస్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ హీరో జూమ్ యొక్క సస్పెన్షన్ అండ్ బ్రేక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇందులో మనకి ఇచ్చింది 190 mm డిస్క్ బ్రేక్ ZX మోడల్ కాబట్టి విత్ బైబర్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్. ఒకసారి చూడండి, ఇందులో IBS ఉంది, అంటే ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ కాబట్టి 2 బ్రేక్ ఒకేసారి పడతాయి. రైట్, బ్రేకింగ్ ఈజ్ గుడ్. సస్పెన్షన్ నాకైతే ఎత్తి పడేసింది స్పీడ్లో. మళ్ళీ చూద్దాం. స్లోగా వెళ్ళి చూద్దాం. అబ్బో, సస్పెన్షన్ అయితే కొంచెం స్టిఫరే ఉంది. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm కాబట్టి సాఫ్ట్వేర్ ఉంటే పక్కా కింద మనకి ధన్యమని తగులుతుంది. కాబట్టి కొంచెం స్టిఫర్ సైడ్ ఉంది. ఒకసారి బ్రేకింగ్ చూద్దాం. స్పీడ్లో కాంబీ బ్రేకింగ్, ఎలాంటి స్కిడ్ లేదు, ఓన్లీ రేర్ బ్రేక్, డీసెంట్, ఓన్లీ ఫ్రంట్, నైస్. బ్రేకింగ్ అయితే బాగానే ఉంది. ఒకసారి మట్లో వెళ్ళి చూద్దాం. కొంచెం ఇక్కడ గ్రావెల్ ఉంది, స్టిల్ కింద బ్రేకింగ్ చెక్ చేద్దాం. అబ్బో, గట్టిగానే స్కిడ్ అయిన బండి. సాఫ్ట్ బ్రేకింగ్ పర్లేదు. ఇలాంటి గ్రావెల్లో
సడన్ బ్రేక్ వేస్తే మాత్రం టైర్ గట్టిగానే స్కిడ్ అవుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా బ్రేకింగ్ చేసుకోండి. సో బ్రేక్ పర్లేదు, సస్పెన్షన్ మాత్రం కొంచెం స్టిఫర్ సైడే ఉంది. ఇప్పుడు ఈ బండిలో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ చూద్దాం. ఇందులో మనకి ITS ఉంది, అంటే ITS ఆన్ చేయగానే, సో ఇక్కడ నేను ఆగుతున్నాను. ఇది హైదరాబాద్ ముంబై హైవే. ఆఫ్టర్ 5 seconds బండి ఆగిపోయింది. మళ్ళీ ఆన్ చేయాలంటే ఇది ఆన్ చేయాల్సిందే. జస్ట్ క్లచ్ పట్టుకుంటే, క్లచ్ కాదు, బ్రేక్ పట్టుకుంటే ఆన్ అయిపోతే బాగుంటుండే, రైట్. ఇందులో 5 రేస్ ఇచ్చారు మనకి, అంటే ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర మనం బండి ఆగినప్పుడు మంచి ఫ్యూయల్ ఎకానమీ గురించి. అండ్ దాంతోపాటు దీని యొక్క లైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ హెచ్ షేప్డ్ DRL చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. వెనకాల కూడా హెచ్ షేప్లో, అంటే హెచ్ ఆర్ ఎక్స్ అని వచ్చేదాన్ని, ఆ షేప్లో మనకి టెల్ ల్యాంప్ ఇచ్చారు, అది కూడా LED, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇందులో మనకి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది, కంప్లీట్గా డిజిటల్ డిస్ప్లే. బ్లూటూత్ మనం ఎంతవరకు వాడతామో అనేది మీరే చెప్పాలి, చాలా తక్కువనే వాడతాము. అండ్ దీనికి ఒక ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఇంపార్టెంట్ ఏదైతే ఉందో మన ఫ్యూయల్ లిడ్, అది సీట్ కింద ఇచ్చారు. ఇప్పుడు అన్ని బండ్లకి బయట ఇస్తున్నారు, బయట ఇస్తే బాగుంటుండే, ఇది మాత్రం ఇంకా ఓల్డ్ డిజైన్కి వెళ్ళారు. అండ్ అది కాకుండా ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ నైస్ ఫీచర్, దీనిలో కార్నరింగ్ లైట్స్ ఇచ్చారు. అంటే దీనికి అంత సెట్ కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో వచ్చే బైక్స్కి అండ్ స్కూటర్స్కి పక్కా ఈ టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకొని క్యాచ్ చేసుకుంటారు అనమాట. సో కుడోస్ టు ద హీరో టీమ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ కార్నరింగ్ లైట్స్. నాకైతే ఈ ఆప్షన్ నచ్చింది, కానీ ఈ బండికి అయితే అంత ఉపయోగం అయితే లేదు అనిపించింది నాకు. ఈ 110 cc బండికి అయినా కానీ వీళ్ళు ఫీచర్స్ మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చారు. ఒక బూట్ ల్యాంప్ కూడా ఇందులో ఉంది. అండ్ ఇది చూస్తున్నారా, ఇక్కడ 2 గ్లో బాక్స్ ఇచ్చారు. నాకైతే కాలు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి నేను మీకు టర్న్ చేసి చూపిస్తాను, టర్నింగ్ ఎలా అవుతుంది ఈ బండిలో అనేది. ఇక్కడ ఒక చిన్న టర్న్ టెస్ట్ చూడండి. టర్న్ చేస్తున్నప్పుడు నా కాలుకి తగిలేస్తుంది, కాబట్టి నా హైట్కి ఈ బండి మాత్రం అస్సలు సూటబుల్ కాదు. అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు 5 feet 5 inches 5 feet 4 inches ఆ హైట్ వాళ్ళకైతే ఓకే. నాకైతే చాలా వెనక్కి కూర్చోవాల్సి వస్తుంది. నేను ఈ బండి నడిపిస్తే వెనకాల ఇంకొకరు మాత్రం కూర్చోలేరు అనమాట. సో ఇందులో ఇచ్చిన వన్ మోర్ ఫీచర్ చూపిస్తాను చూడండి. ఇందులో మనం ఏ స్పీడ్లో వెళ్తే ఇందులో మనము వెళ్ళే స్పీడ్ ప్రకారము మైలేజ్ చూసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు 18 స్పీడ్లో వెళ్తున్నా, మైలేజ్ 193 చూపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి. ఇదైతే అటర్ ఫ్లాప్ అనమాట. కానీ డీసెంట్గా మీరు 30 to 40 అండ్ 30 to 45 వెళ్తే మాత్రం మంచి మైలేజ్ వస్తుంది. ఇందులో ఇచ్చిన వన్ మోర్ ఫీచర్ ఏంటంటే ఆన్ బోర్డ్ మైలేజ్ టెస్ట్ అనమాట. అంటే మన కార్లో వచ్చినట్టే ఇందులో మనం ఏ స్పీడ్లో వెళ్తుంటే ఎంత మైలేజ్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. చూడండి 19 స్పీడ్ వెళ్తే 52 చూపిస్తుంది, అంటే మంచి యావరేజ్ అనమాట. 30 to 40 వెళ్తే మాత్రం ఈ బండి మీకు 50+ మైలేజ్ అయితే పక్కా ఇస్తుంది. చూడండి 30 వెళ్తున్నాం కదా, 50 మైలేజ్. సో కాన్స్టెంట్గా ఈ స్పీడ్ మెయింటైన్ చేస్తే మాత్రం ఈ బండి మీకు మంచి మైలేజ్ ఇస్తుంది. అదే ఒకసారి గట్టి కొడితే చూడండి, స్పీడ్ కొట్టే కొద్దీ మీకు బండి యొక్క మైలేజ్ కూడా తగ్గిపోతుంటుంది. 43 చూపిస్తుంది, కానీ ఇంకా తక్కువనే మైలేజ్ వస్తుంది అనమాట. సో అది కూడా మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడే ఎంత మైలేజ్ వస్తుంది బండి అనేది మీరు మైండ్లో పెట్టుకొని బండి నడిపించవచ్చు. సో ఇవి నాకు కొన్ని నచ్చిన ఈ బండిలో ఫీచర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హీరో జూమ్ యొక్క ఇంజన్ రెస్పాన్స్ అండ్ టాప్ స్పీడ్ ఎంత ఉందో చూద్దాం. హీరో వాళ్ళు క్లెయిమ్ చేసేది 0 to 60 kilometers అనేది 9.5 seconds వెళ్తుందని చెప్పి, మనం వెళ్ళగలుగుతామా లేదా ఇప్పుడు చెక్ చేద్దాం. రీచ్ అయ్యాము. బండి సౌండ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది, కానీ స్పీడ్ మాత్రం నార్మల్గా ఉంది. 84 చాలా ఫాస్ట్ రీచ్ అయ్యాం. 85, 86, 87, 89 ఆగి ఉంది. ఒకసారి 75 దాటితే బండిలో వైబ్రేషన్ మాత్రం వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో. వైబ్రేషన్సే కాదు, కాళ్ళ దగ్గర వైబ్రేషన్స్, ఇంకా హ్యాండిల్ మొత్తం ఊగిపోతుంది. కాబట్టి
ఈ 110cc లో 89 స్పీడ్ అయితే వెళ్ళింది. బట్ నాట్ రికమెండబుల్, నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్. మొత్తం బండి అంతా ఊపి పడేస్తుంది, ఇట్లా గాల్లో ఎగురుతుంది బండి. సో దీని యొక్క టాప్ స్పీడ్ 89, బట్ 70 అనేది దీనిలో సేఫ్ స్పీడ్. అందుకంటే ఎక్కువ మాత్రం వెళ్ళకండి. అప్పుడప్పుడు ఇలా టెస్టింగ్ అయితే పర్లేదు, కానీ రెగ్యులర్గా మాత్రం ఎక్కువ స్పీడ్ వెళ్ళకండి. బండి కంట్రోల్ మాత్రం అస్సలు ఉండదు. సో దట్స్ అబౌట్ ద టాప్ స్పీడ్ ఆఫ్ దిస్ హీరో జూమ్. మళ్ళీ ఇంకోసారి ఈ బండి యొక్క ఇంజన్ రెస్పాన్స్ చూద్దాం. ఇనీషియల్ పికప్, ఇనీషియల్గా కొంచెం కష్టంగా లేస్తుంది బండి. అంటే ఈ 110cc 125cc ఏ విధంగా స్మూత్ ఉంటుందో ఆ స్మూత్నెస్ అయితే నేను ఈ బండిలో చాలా మిస్ అవుతుంది. అది నా పర్సనల్ ఫీలింగ్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు ఈ బండిని ఓన్ చేసి కానీ ఆర్ టెస్ట్ రైడ్ చేసి ఉంటే. 40K బండి ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టు చూడండి, ఇట్లా ఊగిపోతున్నట్టు. అండ్ నా సీట్కి ఇంకా ఫుట్ పెగ్స్కి మొత్తం వైబ్రేషన్ వస్తుంది చూడండి. బండి ఊగిపోతుంది. నాకు ఈ బండిలో వైబ్రేషన్ మాత్రం అసలు నచ్చలేదు. 60K చాలా ఇబ్బంది పడుతున్న సౌండ్ ఇస్తుంది బండి. ఇక్కడ బ్రేక్ వేద్దాం. ఇలాంటి తార్ రోడ్లో బ్రేక్ అయితే ఓకే, మట్టిలో మాత్రం కొంచెం స్కిడ్ అవుతుంది. సో అదనమాట ఈ బండి యొక్క ఇంజన్ రెస్పాన్స్ అండ్ టాప్ స్పీడ్. ఇప్పుడు వాక్ అరౌండ్ చేస్తూ ఈ బండి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఏమైనా మిస్సింగ్ ఫీచర్స్ ఉంటే చూద్దాము. ఫ్రంట్లో ఈ విధంగా ఉంటుంది. కొత్తగా వచ్చిన వీడా ఎలక్ట్రిక్ అండ్ సుజుకి ఏమిస్ హోండా డియోని కలిపితే ఎలా ఉంటుందో ఈ లుక్ కూడా అలానే ఉంది. ఇది మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆన్ చేయగానే ఈ డిఆర్ ఆన్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్నది మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఇటు పక్క రెండు కూడా కార్నరింగ్ లైట్స్. రియల్ లైఫ్లో మనకి అంత యూజ్ అవ్వకపోవచ్చు, కానీ ఈ బండిలో ఈ ఫీచర్స్ ఇచ్చి దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. అంటే ఫ్యూచర్లో చాలామంది ఈ యొక్క బండి డిజైన్ని కాపీ కట్టే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చూడండి. ప్లాస్టిక్ 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 మెటల్ ఉంది ఇక్కడ, గ్రేట్. అండ్ ఇది కూడా ప్లాస్టిక్, ఇక్కడ మెటల్, ఇంజన్ మెటల్ అండ్ చాసీ మెటల్. అంతే, మిగతా అంతా కూడా మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీ. ఇది 103 kgs ఉంటుంది. వెయిట్ తగ్గించడానికి కంప్లీట్గా వీళ్ళు ప్లాస్టిక్ వెళ్ళిపోయారు, వెయిట్ అండ్ కాస్ట్ ఆల్సో. సో ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. ఇందులో ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి. హెడ్ ల్యాంప్ అనేది ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంది, జస్ట్ ఫర్ ద స్పోర్టీ లుక్. అండ్ రోడ్ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. బండి స్పోర్టీగా ఉంది కానీ చూడడానికి మాత్రం చిన్నగా ఉంటుంది. సైడ్ నుండి చూసినట్లయితే లుక్ ఈ విధంగా ఉంది. ఇందులో మనకి I3s ఇచ్చారు. అంటే ట్రాఫిక్లో బండి ఒక 5 seconds ఆగి ఉంటే వెంటనే బండి ఆఫ్ అయిపోతుంది. ఫ్రంట్లో బైబర్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అండ్ డైమండ్ కట్ వీల్స్ చూడడానికి చాలా బాగున్నాయి. ఓన్లీ బ్రేక్కి ఆపోజిట్ ఎండ్లోనే మనకి డైమండ్ కట్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఇందులో బ్లూటూత్ ఆప్షన్ ఉంది అండ్ I3s ఆన్ ఆఫ్. స్విచ్ క్వాలిటీ మాత్రం చాలా నార్మల్గా ఉంది. ఇందులో ఒక ట్రిప్ మీటర్ యావరేజ్ KMPL చూపిస్తుంది. అంటే మనం రైడ్ చేస్తున్నప్పుడు మనం వెళ్ళే స్పీడ్కి ఎంత మైలేజ్ వస్తుందో ఇక్కడ మనకి డిస్ప్లే వస్తుంది. దానివల్ల మనము కంట్రోల్గా వెళ్ళొచ్చు. ఓడో 1 ట్రిప్ మీటర్ అండ్ క్లాక్. ఇక్కడ ఫ్యూయల్, ఇక్కడ స్పీడ్, దాంతోపాటు బ్లూటూత్ కాల్ ఐడి ఇందులో ఉంది. అంటే మెసేజ్ వచ్చినా కానీ కాల్ వచ్చినా కానీ ఇక్కడ మీకు ఫోన్తో కనెక్ట్ చేస్తే డిస్ప్లే అవుతుంది. మిర్రర్స్ ఆర్ జస్ట్ ఓకే. ఫ్రంట్లో ఇక్కడ మనకి 2 గ్లవ్ బాక్స్ ఇచ్చారు. ఇక్కడ బాటిల్ ఈజీగా వచ్చేస్తుంది, మీకు చూపిస్తాను. ఒక 1 లీటర్ బాటిల్ని ఇందులో ఈ విధంగా స్టోర్ చేయొచ్చు. 2 గ్లవ్ బాక్స్ ఎందుకు అర్థం కాలేదు, జస్ట్ లుక్ మాత్రం చూడడానికి బాగుంది. ఇక్కడ లెగ్ రూమ్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఇక్కడ మనకి ఒక ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు చూడండి. ఈ బండికి ఛార్జింగ్ సాకెట్ అవసరం అంటారా? నాకైతే అవసరం లేదనిపించింది. మరీ పెద్ద లాంగ్ రైడ్ అయితే దీనిలో మనం చేయం కదా. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్. ఒకసారి బూట్ స్పేస్ చూసినట్లయితే అందులో చెత్త ఉంది, మొత్తం తాత నింపిండు. గోవాలు గీవాలు. సో దీని యొక్క బూట్ స్పేస్ చూడండి. ఒక చిన్న సైజ్ హెల్మెట్ మాత్రం వస్తుంది, దానికంటే ఎక్కువ సామాన్ అయితే రాదు. ఇక్కడ మనకి ఒక బూట్ లైట్ ఇచ్చారు విత్ కట్ ఆఫ్ స్విచ్. ఇక్కడ ఫ్యూల్ క్యాప్. సో అంతే. ఇది ఈ యొక్క ఫ్యూల్ క్యాప్ని బ్యాక్ సైడ్ ఇస్తే బాగుంటుండే. వీళ్ళు ఇంకా పాత డిజైన్కి వెళ్ళారు. సీట్ కూడా పెద్ద జగ ఏం లేదు, చాలా తక్కువ జగానే ఉంది. ఇద్దరు మాత్రం ప్రశాంతంగా కూర్చోవచ్చు, ముగ్గురు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి ఫ్లష్ టైప్ గ్రాబ్ రైల్స్ ఇచ్చారు. మధ్యలో ఈ యొక్క యాక్సరీ పెట్టడం వల్ల ఇది బ్లాక్ అయిపోయింది. సో దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ డిజైన్. ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిన యాక్సరీయే, కానీ ఇక్కడ నుండి ఫిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు గ్రాబ్ రైల్కి ఈ యొక్క ఎడ్జ్ ఫాలో అవుతుంది అండ్ ఇది తగిలే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ జూమ్ అని చెప్పి ఒక 3D స్టిక్కర్ ఇచ్చారు.
చూడండి మొత్తం ప్లాస్టికే, చాలా లూజ్గా అనిపిస్తుంది. విత్ ఓన్లీ ప్లాస్టిక్ ల్యాంప్స్ ఫిట్ చేశారు కాబట్టి బండి చిన్న యాక్సిడెంట్ అయినా కానీ తుక్కు అయిపోతుంది. వెనకాల సింగిల్ కాయిల్ స్ప్రింగ్ అండ్ ఈ యొక్క టైల్ ల్యాంప్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ యొక్క కర్నూని కవచాలు వేసేసి మొత్తం కవర్ చేసేసారు యాక్సరీస్తోని. ఈ యొక్క మఫ్లర్ కూడా చూడడానికి చాలా స్పోర్టీ డిజైన్ ఉంది. పైన సిల్వర్ కలర్ ప్లాస్టిక్ మఫ్లర్ ఇచ్చారు, లోపల మెటల్ ఎగ్జాస్ట్. ఈ యొక్క మోటార్ ఈ విధంగా ఉంది. సో దట్స్ అబౌట్ ఏ స్మాల్ వాక్ అరౌండ్ ఆఫ్ దిస్ హీరో జూమ్ ఎక్స్టెక్ ZXi మోడల్. ఇప్పుడు ఫైనల్గా ఈ బండి యొక్క వర్డిక్ట్ చెప్తా, చూస్తున్నాండి. ఫైనల్గా ఈ స్కూటర్ యొక్క నా పర్సనల్ వర్డిక్ట్, ఇది కొనొచ్చా కొనకూడదా అంటే 110cc కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు అబ్బాయిలకి ఈ బండి చాలా ప్రాపర్గా సెట్ అవుతుంది. డియోతో కాంపేర్ చేసుకుంటే మాత్రం ఇందులో ఫీచర్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. డియో ఎప్పటి నుంచో సేమ్ డిజైన్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు అప్గ్రేడ్ అవుతే దీనికి కరెక్ట్గా కాంపిటీషన్ వస్తుందన్నమాట. చూడడానికి మాత్రం స్పోర్టీ లుక్ చాలా బాగున్నాయి కాబట్టి చాలామంది యూత్ దీనికి అట్రాక్ట్ అయితే అవుతారు. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం అంత లేదు, బండి పర్ఫార్మెన్స్ కొంచెం ల్యాగ్ ఉంది. సౌండ్ ఎక్కువ వస్తుంది కానీ బండి మాత్రం అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు. వైబ్రేషన్స్ డెఫినెట్లీ బండిలో అయితే ఉన్నాయి. దీని మైలేజ్ మాత్రం 50+ వస్తుంది అంటున్నారు. మీరు 30-40 స్పీడ్ మెయింటైన్ చేస్తే మాత్రం ఇది పక్కా 50+ మైలేజ్ వస్తుంది. అదే హై స్పీడ్ కొడితే మాత్రం మైలేజ్ ఘోరంగా పడిపోతుంది. దీని యొక్క ఫీచర్స్ అండ్ లుక్స్ మాత్రం నో డౌట్ చాలా బాగున్నాయి. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు. ఎక్స్టెక్ అంటున్నారు, ఎక్స్టెక్ ఇంజన్ అంటున్నారు కానీ అంతా నాకైతే ఆ ఫీచర్స్ ఏమీ కనబడలేదు. లుక్ మాత్రం డెఫినెట్లీ బాగుంది అండ్ మైలేజ్ ఆల్సో 50+ వస్తుంది. కాబట్టి మీరు 110cc కొంచెం మీ పిల్లలకి, అంటే మీ పిల్లలకంటే చూసే వాళ్ళ పిల్లలకి కాదు, 18 to 24 కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇది బాగా సెట్ అవుతుంది. అదే ఫ్యామిలీస్కి మాత్రం అంత సెట్ కాదు, ఎందుకంటే సీట్ లెంత్ చాలా తక్కువగా ఉంది. అండ్ ఫ్యూల్ ఫిల్లింగ్ క్యాప్ కూడా మీకు సీట్ లేపుతూనే ఉంది. ఈ మధ్య అన్ని స్కూటర్లో కూడా మనకి బ్యాగ్ ఇస్తున్నారు. ఇందులో మాత్రం ఇంకా పాత డిజైన్కి వెళ్ళారు, లోపల ఇచ్చారు. అండ్ ఇందులో బూట్ ల్యాంపు అండ్ ఛార్జింగ్ సాకెట్ అవన్నీ మనకి ఈ బండికి అవసరం అంటారా? మనం వెళ్ళేదే షార్ట్ డిస్టెన్స్కి వెళ్తాము ఇలాంటి బండ్ల మీద, దాని మీద ఇన్ని ఫీచర్స్ ఇచ్చారు అంటే అవన్నీ నాకు అవసరం లేదనిపించింది. జస్ట్ జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇది ప్రైస్ పరంగా మాత్రం ఓకే అని చెప్పొచ్చు. ఈ మధ్య ప్రతి స్కూటర్ ప్రతి బైక్ కూడా ₹1,00,000 దాటేసింది. ఇది మాత్రం మనకి LX వేరియంట్ 92,000కి ఆన్లైన్ వచ్చేస్తుంది, అంటే ఆన్ రోడ్ వచ్చేస్తుంది. ఒక 3,000 పెంచుకుంటే VX, ఇంకో 3,000 పెంచుకుంటే ఈ యొక్క ZX మోడల్ వస్తుంది. అంటే విత్ యాక్సరీస్ కలిపేసి ఇది ₹1,00,000కి మనకి ఆన్ రోడ్ వస్తుంది అనమాట. సో అది ఈ యొక్క స్కూటర్ గురించి నా యొక్క రివ్యూ. మీకు ఈ స్కూటర్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లు అడగండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చే బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ మంచి స్కూటర్స్ అండ్ బైక్స్, కార్ రివ్యూస్ కలుసుకుందాం. జై హింద్. కొత్తగా వచ్చిన హీరో జూమ్, నేను దీన్ని వాక్ అరౌండ్ చేయట్లేదు. మీకు నమస్తే అందరికీ, నేను మీ రైడర్ MK. వెల్కమ్ బ్యాక్ టు మై ఎలా మాట్లాడదు ఇక అమ్మ. హోండా డియో అండ్ సుజుకి యాక్సెస్ మళ్ళీ చెప్తాయి పాయింట్ ఉండే నాకు. అది ఎలా ఇందులో మనకి ఇది టైర్స్, వీల్స్ అండ్ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ 190mm డ్రమ్ బ్రేక్ ఉంది. కట్ చేయి. ఎందుకంటే ఒకసారి నీడలో ఆగి దీని యొక్క వాయిస్ క్లారిటీ చెక్ చేస్తాను. 1 2 3 1 2 3 వేసుకో 1 2 3 మొత్తం తాత నింపిండు. గోవాలు గీవాలు